హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడైతే మనము ఇంకొక హాస్టల్ చూసుకోవడానికి పోతున్నాం. ఎందుకంటే ఇంటర్నెట్ ఇక్కడ చాలా స్నో ఉంది అండ్ మంగోలియాలో డే 2 ఇది. సో ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ కొన్ని సామాన్లు అయితే కొనుక్కోవాలి, గ్యాస్ అవి ఇవని చెప్పినాయి కదా, గ్యాస్ క్యాన్స్ అవన్నీ కొనుక్కోవాలి. అండ్ ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నా. ఈజ్ ఫ్రమ్ ఫ్రాన్స్ రైట్? ఫ్రాన్స్. చూడండి ఇక్కడ టైర్లు ఇది మొత్తం ఎట్లుందో కథ వేరే ఉన్నది, బైక్ మొత్తం బండ్లు. సో నైస్ టు మీట్ యూ. ఇతను చెప్పిండు ఇక్కడ 5 హోటల్లో తిరిగిండట. ప్రతి హోటల్లో పోయిన తర్వాత క్యాన్సిల్ చేయడము, లేకుంటే డబ్బులు తీసుకొని అక్కడ హోటల్లో ఉండకపోవడము, ఇలాంటివి చాలా జరిగినాయి, జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. నేను కూడా నేను 4-5 హాస్టల్స్ తిరిగిన తర్వాత ఇది దొరికింది నాకు. చూద్దాం ఇంకెట్లుంటుందో. ఇప్పుడైతే వేరే హాస్టల్ పోతాను, మంచి నెట్వర్క్ ఇంటర్నెట్ ఉండడానికి. సో పోయి అక్కడ స్టే చేద్దాం అనేది ప్లాన్. చాలా సో ఫుడ్ అయితే లైక్ తినడానికి వచ్చిన ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి హోటల్స్ అవి ఇవన్నీ. వీళ్ళ ఫుడ్ మొత్తం మేక మటనే, బీఫ్లు పోర్క్లు ఇక్కడ వాడరు, చాలా తక్కువ బీఫ్ పోర్క్. అండ్ ఇది రెస్టారెంట్, ఇది చూడండి చాలా బాగుంది రెస్టారెంట్ కూడా చూడడానికి. అండ్ ఇట్లా కట్టెలతోటి ఇట్లుంటుంది. అండ్ సూప్స్ అండ్ ల్యాంబ్ మొత్తం ఇట్లుంటుంది. డిఫరెంట్గా ఉన్నది వీళ్ళ ఫుడ్ ఇట్లా. ఇదంతా ఈ రెస్టారెంట్ చూస్తే డిఫరెంట్గా అసలు యూనిక్ రెస్టారెంట్ అన్నట్టు. సో ఇగో కిచెన్, ఇది కిచెన్ ఎట్లుంది చూడండి. అండ్ పెద్ద అండాలు, ఇగో ఈ అండలల్లో మొత్తం సూప్ చేస్తారు అన్నట్టు. ఇక చూడండి, రైస్ మొత్తము. ఒక ట్రెడిషనల్ ఫుడ్ అయితే ఆర్డర్ పెడదామని అయితే పెట్టిన. అసలు ఇక్కడ దొరకడం అనేది ఫుడ్ బాగుంది, కానీ మనం చూస్ చేసుకునే దానిలో ఉంటుంది. సో ఇక్కడ నేనేం చూస్ చేసుకుంటానంటే, సో లైక్ ఇది చూస్ చేసుకున్నా, ఇదేదో ట్రెడిషనల్ ఫుడ్ అంట, దీన్నే చూస్ చేసుకున్నా. సో పిలిచి ఎలాంటి ఫుడ్ ఇస్తారో ఏమో. అండ్ అందరైతే బిజీగా ఉన్నారు ఫుడ్ విషయంలో. నేనైతే ఇక్కడ కూర్చుంటా. ఇక్కడ కొంచెం మెత్తగా ఉన్నాయి చైర్లు. యూ కెన్ సిట్. సో అసలు ఫుడ్ గురించి అయితే నాకు పిచ్చిగా లైక్ మొత్తం షీప్ దొరుకుతుంది. అండ్ చూడండి సైకిల్ బయట పెట్టిన భయం అవుతుంది, చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ. ఊరికి సైకిల్ని చూస్తుడు ఇటు చూస్తుడు, సైకిల్ని చూస్తుడు ఇటు చూస్తుడే అవుతుంది నాకు. సంథింగ్ లైక్ ఇక్కడ కొంచెం క్రేజీగా ఉంది. ఒక్కసారి రోడ్లు ఎక్కితే కానీ తెలియదు. నేను వెళ్తున్న ప్లేసెస్ గురించి చెప్తే ఒక్కనే పోతావా, సైకిల్ ఎత్తావా అని అంటారు. వీళ్ళు ఇంకా భయపెట్టిస్తారు, అది ఎట్లుంటుందేమో. లేకుంటే 2 కిలోలు 3 కిలోల మటన్ తీసుకొని దండానికి ఎండేసుకొని దాన్ని బ్యాగ్లో పెట్టుకొని పోతాం. మా బైగానికి అట్లనే తీసుకోపోయినా ఫుడ్ కోసం. నిజంగా అట్లా అనిపిస్తుంది. మా ఏం ఫుడ్ దొరుకుతుందో ఏమో టెన్షన్ అవుతుంది అసలు. ఈ విధంగా మంట అయితే పెడతారు, మంట పెట్టి దానిపైనే కాలుస్తారు అన్నట్టు, లైక్ పరాటా అవన్నీ కూడా. సో ఫైనల్ ఇది వచ్చేసి ఒక ట్రెడిషనల్ ఫుడ్ అన్నట్టు. దీన్ని అయితే నేను తీసుకుంటున్నా. 1 2 3 4 5 ముక్కలు అండ్ బ్రెడ్. ఇదేందో బ్రెడ్ రైస్. సో వాట్ ఐ ఆర్డర్డ్ అండ్ వాట్ ఐ గెట్ అంటే ఇదే. సో ల్యాంబ్ ఇదంతా. ఎక్సలెంట్ ఉంది, సో యమ్మీ అండ్ చాలా బాగుంది. మనమైతే ఒక రూమ్కి వచ్చాము. అండ్ ఇది హాస్టల్. దీనికి వచ్చేసి 1100 రూపాయలు పడ్డది. సో ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఈ బెడ్ నేను చూస్ చేసుకుంటున్నా. ఇక్కడ కూర్చొని ఇవాళ నైట్ వరకు వీడియోస్ ఎడిట్ చేస్తా. దట్స్ ఇట్. చాలా ఎవరు రాని బాగా అందంగా ఉంది. ఇట్లుంటుంది నైట్ మంగోలియా డే టైంలో. ఇది స్టార్స్ చూడండి ఎట్లుందో. ఈ డిన్నర్ టైము మంగోలియాలో. సో నేనైతే ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చేసి కొరియా ఫుడ్ అన్నట్టు, హాట్ పాట్.
కిమ్చి. ఫ్రెండ్స్ గిన్నె ఊడ్చేసాను. దీని బిల్ వచ్చేసి 630 రూపాయలు అన్నట్టు. అట్లా ఉంటుంది ముచ్చట. థ్యాంక్ యూ. ఇక పోయి వర్షం పడుతుంది. ఈ కొరియన్ రెస్టారెంట్ అన్నట్టు వర్షం పడుతుంది ఘోరంగా బయట. చూద్దాం ఎట్లుందో. పడుతూనే ఉంది వర్షం. బిల్లు కడదాం. ఇది బయట సిచ్యువేషన్. మంగోలియా రియల్గా చాలా ఎకనామికల్గా పూర్ కంట్రీ అండ్ కానీ ఫుడ్ రేట్లు మాత్రం ధూళి తీరిపోతాయి అన్నట్టు. మనకు చాలా ఎక్కువ. ఇప్పుడు 25,000 అయింది కదా మంగోలియన్ రూపీసు. అంటే మన 100 రూపాయలు వీళ్ళకు 4,060 రూపాయలు అట్లా సంథింగ్ అవుతుంది. నేను చూశాను. నేను ఇట్లా ఇండియన్ మనీతోటి క్యాలిక్యులేట్ చేసుకుంటా కనుక తిన్నాను అనుకోండి. ఎప్పుడైనా వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఇండియన్ మనీతోటి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, అసలు తినడానికి కూడా మనసు రాదు. అండ్ పొద్దున చూశారు మీరు అరౌండ్ ఎంత అది కూడా 20,000. 5,420 అది 500, ఇది 600, 620, 1,100. హాస్టల్కి $16 పడ్డది. అంటే ఒక 1,200, 1300 ఈ అంటే 2,500 రూపాయలు అయిపోయినాయి అన్నట్టు. 1 డే అయిపోయింది ఇంకా. అండ్ ఇట్లుంటుంది ముచ్చట. డబ్బులు టకటకటకటక ఎగిరిపోతూ ఉంటాయి. స్టిల్ జర్నీ అంటే ట్రావెల్ అంటే అన్నీ ఉంటాయి. అండ్ నడిపించుకుంటూ పోవాలి. ఏంటో వీలైతే కొంచెం మంచిగా మొత్తం వీడియో మొత్తం చూడండి. సగం సగం చూసి స్కిప్పులు చేయకండి. యాడ్స్ అసలు స్కిప్ చేయకండి. మీరు వీడియో చూసినందుకు డబ్బులు రావు నాకు. వీడియో చూస్తుంటే మధ్యలో యాడ్స్ వస్తాయి చూసినావా, యాడ్స్ ప్లే అవుతుంటాయి చూసినావా, వాటి నుండి డబ్బులు వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, మంగోలియాకి వచ్చేసాను. రేపు ఎల్లుండి ఒక 2 రోజులు మంగోలియా ఎన్విరాన్మెంట్ని లైక్ ఏమంటారు మంగోలియా ఎన్విరాన్మెంట్ని నేను స్టడీ చేస్తామని అనుకుంటున్నా. స్టడీ ఇన్ ద సెన్స్ నేను అక్లమటైజ్ అవ్వాలి. చూస్తున్నారా నా ఫేస్ ఎంత దారుణంగా అయిపోయిందో. ఎందుకు అని అంటే దెర్ ఈజ్ ఎ రీజన్. చెప్తా రూమ్లో పోయినాక. ఇట్లా డోర్ ఓపెన్ చేయాలంటే ఇది. అండ్ ఇగో ఇక్కడ బట్టలు అయితే పిండి ఎండేసుకున్నా. ఇగో ఎంటర్ అయినా హాస్టల్లోకి షూస్ చెప్పేసి మనం చెప్పులు వేసుకోవాలి. షూస్ ఇందులో పెట్టాలి. బాగుంది కదా హాస్టల్ రూమ్ ఇది. అండ్ ఇది కిచెన్. లైట్ వేస్తుంది, ఆటోమేటిక్గా లైట్ వస్తుంది. కిచెన్కి లైట్ రావట్లేదు ఇక్కడ. సో ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం వండుకోవాలనుకుంటే వండుకోవచ్చు. కాఫీ వేసుకోవాలంటే కాఫీ. ఇగో ఇక్కడ కెటిల్ ఉంది, వాటర్ హీట్ చేసుకోవచ్చు. కాఫీ మిషన్, కాఫీ బీన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. టోస్టర్, ఓవెన్, ఫ్రిడ్జ్లో ఏముంది, ఒక్కొక్కరు జ్యూస్ తెచ్చుకున్నారు, చాక్లెట్స్ పెట్టుకున్నారు. ఎవరి వాళ్ళే ఉంటాయి, మనం అసలు టచ్ చేయడానికి కూడా ఉండద్దు. వాషింగ్ మిషన్లో బట్టలు పిండేసుకున్నాం. ఇది చాలా బాగుంది మంగోలియాలో. పని చేద్దాం ఎక్కడక్కడ. అండ్ దిస్ ఈజ్ మై రూమ్. ఇది నా రూము.
సామాన్లు అక్కడ పెట్టిన ఇదో ఇక్కడ సామాన్లు ఉన్నాయి. ఎడిట్ చేసుకుంటాను పొద్దు నుండి సాయంత్రం నుండి 2 వీడియోలు అయిపోయినాయి. యా యాజ్ ఆఫ్ నఫ్ నేను ఇప్పుడు మంగోలియాలో ఉన్నా కదా. సో మంగోలియాలో నేను ఏం ప్లాన్ వేసుకున్నా అంటే రెండు రోజులకు ఒక వీడియో, సరే 5 రోజుల కన్నా 6 రోజుల కన్నా ఒక వీడియో పెడదాం అనుకుంటున్నా. ఒక వీడియో పెడుతున్నా, నాకు 20,000 వ్యూస్ వస్తున్నాయి. లీస్ట్ హైయెస్ట్ లీస్ట్ అంతే వస్తుంది నాకు. దీనికి గాను నాకు చాలా తక్కువ డబ్బులు వస్తున్నాయి. అరౌండ్ ఒక 10,000కి 1000 వ్యూస్, 1000 రూపీస్ ఏమో వస్తున్నాయి. 20,000కి 2,000 3,000 వస్తున్నాయి. వీటితోటి ఒక రోజులో ఓడిచిపోయేంత లైక్ ఒక రోజు ఒక వీడియో పెడుతున్నా 2,000 వస్తున్నాయి, నేను 2,000 ఓడగొడుతున్నా. సో ఇలా కాకుండా నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు మొత్తం సిగ్నల్ ఉండదు నాకు. సో నేనేం ప్లాన్ చేశానంటే ఒక 5 డేస్కి ఒకసారి వీడియో పెడతా. అండ్ ఈ 5 డేస్లో జరిగిందంతా ఒకటే వీడియో పెడతా, ఎందుకంటే నాకు సిగ్నల్ ఉండదు. మేబీ 5 డేస్కు ఒక సిటీ వస్తుంది అనుకుంటాను నేను. అట్లా 5 డేస్ 6 డేస్కి ఒక వీడియో పెడతా. సో దట్ మీరు ఆ వీడియో నాకు ఒక 2 lakhs 3 lakhs వ్యూస్ వస్తే యావరేజ్గా మనకి ఎంత వస్తాయంటే ఒక 10,000 అట్లా వస్తాయి, 10,000-15,000 వస్తాయి. ఒక 1 lakh 2 lakhs అట్లా వ్యూస్ వస్తాయి. సో అట్లా నెలకు ఈ మంగోలియాలో ఉండే 2 months అనుకుంటున్నాను నేను. ఈ 2 monthsకి గాను నేను మంగోలియా మొత్తం కవర్ చేద్దాం అనుకోవట్లేదు, హాఫ్ ఆఫ్ ది మంగోలియా కవర్ చేద్దాం అనుకుంటున్నా. చాలా డేర్ చేయాలి అండ్ సిగ్నల్స్ అస్సలు ఉండవు అని చెప్పాను కదా. సో ఇట్లా నాకు ఇన్కమ్ జనరేట్ అయితే నాకు ఆస్ట్రేలియా వీసాకి వస్తుంది. ఆస్ట్రేలియా క్వశ్చన్ ఏం చేస్తున్నానంటే నీకు వీసా ఇవ్వాలంటే నీ ఇన్కమ్ ఏంటి అని అంటున్నాడు. నా ఇన్కమ్ అయితే యూట్యూబ్ నుండే, ఇంకెక్కడ నుండి అయితే రావట్లేదు. సో కాబట్టి నీ ఇన్కమ్ ఏంటి అని అంటున్నాడు. అదే మీరు ఎవరైనా లైక్ మనకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే కూడా మీరు అంటే కొంతమందికి ఉంటారు కదా. సో నాకేం డబ్బులు కాకుండా యూట్యూబ్లోనే సూపర్ థ్యాంక్స్ అవి ఉంటాయి, దానికి కొట్టిరనుకోండి. కొడితే ఎలా ఉంటుందంటే ఆ డబ్బులు నాకు ప్రజెంట్ మంత్ ఇన్కమ్కి యాడ్ అవుతాయి అన్నట్టు, యాడ్ అయ్యి నెక్స్ట్ మంత్ జనరేట్ అవుతాయి. సో అట్లా అన్నట్టు. సరే వద్దులేండి, జస్ట్ వీడియో చూడండి సరిపోద్ది. అది ప్లాను. ఇంకా అంతే, ఇంకా ఎడిట్ చేసుకొని పడుకుంటా. నాకు తలనొప్పి మస్తు నొప్పి లేస్తుంది. అండ్ ఇక్కడ సీ లెవెల్కి చాలా పైన ఉన్నాము, అంటే 1300 మీటర్లు ఏమో ఉన్నట్టున్నాము, అందుకనే తలనొప్పి లేస్తున్నట్టున్నది. సరే ఇది ప్లాన్ ఫ్రెండ్స్, మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. అండ్ బై బై, గుడ్ నైట్, లవ్ యూ ఆల్.